దేవుని మహిమగల నామంలో సబ్స్క్రైబర్స్ అందరికీ స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకు యోసేపు యాకోబులు జన్మించిరి. ఇది యోసేపు యాకోబుల కథ. ఒకరోజు యాకోబు పులుసు వండుకొనుచుండెను. యోసేపు పొలం నుండి అలసి వచ్చెను. ఎర్రని పులుసు కోసం తన జ్యేష్ఠాధికారమును వదులుకొనుటకు యోసేపును యాకోబు అడిగెను. యాకోబు అడగగానే యోసేపు పులుసు కోసం తన జ్యేష్ఠాధికారం కూడా వదులుకొనుటకు వెనకాడలేదు. ఒకరోజు ఇస్సాకు పుండు ముసలివాడై చూపు కూడా మందగించి మంచంలో ఉన్నప్పుడు ఇస్సాకు యోసేపును పిలిచి, నాయన, అడవికి వెళ్ళి జింక మాంసం వండి నాకు తృప్తిగా పెట్టు, నేను తిని అది నీకు నిండు దీవెనలు ఇస్తాను అని చెప్పాను. అదంతా విన్న రెబ్కా ముందుగానే యాకోబును ఇస్సాకు దగ్గరకు పంపించి దీవెనలన్నీ పొందెను. ఇస్సాకు ఈ విధంగా 2 సార్లు అన్నయ్య అయిన యాకోబును మోసగించి మొత్తము జ్యేష్ఠాధికారమును దీవెనలను పొందెను. అప్పుడు యోసేపు చాలా బాధపడి దేవుడు దీవెనలు కూడా పొందే అవకాశం లేదా అని చాలా ప్రాధాయపడి అడిగాను ఇస్సాకును. కొన్ని సందర్భంలో మనం కూడా మనకి దేవుడు ఇచ్చిన బహుమానాలను వదులుకోవడానికి కూడా వెనకాడం. చిన్న అల్ప విషయంలో కూడా మనము చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని మనం వదులుకోకూడదు. ప్రతిదీ మనకు దేవుడు ఇస్తేనే వస్తాయి వరములన్నీ. అందుకని ప్రతి దానిలో జాగ్రత్తగా వహించి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెప్పుకుందాం. ప్రైజ్ లార్డ్. సర్వేశ్వరునికి వందనం, స్తోత్రం. థ్యాంక్ యూ.